ఒకప్పుడు ఎర్రగడ్డ అంటే మెంటల్ హాస్పిటల్ గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఎర్రగడ్డ అంటే సండే మార్కెట్. సెకండ్ హ్యాండ్ వస్తువులకి అడ్డ మన హైదరాబాద్ ఎర్రగడ్డ సండే మార్కెట్. దీన్నే చాలామంది చోర్ బజార్ అని కూడా అంటారు. హైదరాబాద్లోని అత్యంత ఫేమస్ మరియు కాంట్రవర్షియల్ చోర్ బజార్ లోపల ఏం జరుగుతుందో ఈరోజు చూసేద్దాం రండి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మార్కెట్ కేవలం ఒక సంత మాత్రమే కాదు, ఇది కొన్ని వేల మంది సామాన్యుల జీవనాధారం. మీరు ఏ వస్తువు కొనాలన్నా, ఇంటికి సామాన్లు కావాలన్నా లేదా పెట్ లవర్స్ అయినా ఈ మార్కెట్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ మార్కెట్ అయిన ఎర్రగడ్డ సండే మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక్కడ ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది, ఏది కొనాలి, ఏది కొనకూడదు, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ మార్కెట్ హైదరాబాద్లో ఎర్రగడ్డ ఏరియాలో ఉంటుంది. మెయిన్గా సండే రోజు ఫుల్గా సెట్ అవుతుంది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర దిగి అక్కడి నుంచి బై వాక్ లేదా ఆటోలో ఈజీగా రీచ్ అవ్వచ్చు. కానీ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. బెస్ట్ టైం ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైం. ఫస్ట్గా మనకి కనిపించేది క్లాత్ సెక్షన్. షర్ట్స్, జీన్స్, టీ షర్ట్స్, బ్రాండ్ లుక్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. కొన్ని పీసెస్ సెకండ్ హ్యాండ్ అయినా కండిషన్ మాత్రం సూపర్గా ఉంటాయి. ప్రైస్ వినగానే షాక్ అవుతారు. 100-200లో మంచి డీల్స్ స్టార్ట్ అవుతాయి. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ అసలైన బ్రాండెడ్ వస్తువులు దొరకడం కొంచెం కష్టం. అన్నీ డూప్లికేట్ ఉంటాయి. మీకు ఓపిక ఉంటే మంచి క్వాలిటీ వస్తువు తక్కువ ధరకే దొరుకుతుంది. కొంచెం ముందుకు వెళ్తే షూస్ అండ్ యాక్సెసరీస్ సెక్షన్. స్నీకర్స్ నుండి శాండిల్స్ వరకు, క్యాప్స్, బెల్ట్స్, సన్ గ్లాసెస్, స్టైల్ కావాలంటే ఇక్కడ బడ్జెట్లో సెట్ అయిపోతుంది. ఎర్రగడ్డ మార్కెట్లో మరో స్పెషల్ ఏంటంటే పెట్ మార్కెట్. రకరకాల జాతుల కుక్క పిల్లలు, అందమైన పక్షులు, పావురాలు ఇక్కడ దర్శనమిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మేకల సంత కూడా జరుగుతుంది. ముఖ్యంగా పండగ సమయాల్లో ఇక్కడ వేల సంఖ్యలో మేకల అమ్మకాలు జరుగుతాయి. ఈ హడావిడి చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇంకా ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు మరియు రకరకాల వైర్లు కేజీల లెక్కన దొరుకుతాయి. పాతకాలపు రేడియోల నుంచి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ వరకు అన్నీ ఇక్కడ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న చిట్కా, వస్తువు కొనే ముందు బాగా చెక్ చేసుకోండి. ఇక్కడ వారంటీలు ఉండవు, కేవలం మీ కళ్ళే మీకు గ్యారంటీ. బాగుంటే అది మీ అదృష్టం, లేదంటే అంతే సంగతి. అందుకే ఇక్కడ బేరమాడటం ఒక కళ. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చిన్న మేకు దగ్గర నుండి పెద్ద హైడ్రాలిక్ జాకీల వరకు అన్నీ ఇక్కడ లభిస్తాయి. మెకానిక్లకు ఇది ఒక పెద్ద డిక్షనరీ లాంటిది. అలాగే మీకు పాతకాలపు నాణేలు, గ్రామఫోన్లు, పురాతన కెమెరాలు సేకరించే అలవాటు ఉంటే ఇక్కడ కొన్ని అద్భుతమైన వస్తువులు దొరికే అవకాశం ఉంది. కానీ అది దొరకాలంటే మీరు ఉదయాన్నే మార్కెట్కి రావాలి. సెకండ్ హ్యాండ్స్లో సైకిల్స్ కూడా దొరుకుతాయి, కానీ ఏది మంచిదో కాదో టెస్ట్ చేసి తీసుకోవాలి. అలానే కిచెన్లోకి కావాల్సిన వంట సామాన్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. మరి ఈ మార్కెట్కి మీరు రావాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం కొన్ని జాగ్రత్తలు. ఉదయాన్నే 6 గంటల నుండి 10 గంటలలోపు వస్తే మంచి డీల్స్ దొరుకుతాయి. మీ పర్స్ మరియు ఫోన్ పట్ల జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పిన రేట్కి సగానికి సగం అడగండి. మొహమాటం అస్సలు పడకండి. ఇది ఫ్రెండ్స్ మన ఎర్రగడ్డ సండే మార్కెట్ ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.